కొత్త నాగరాజు, వెల్కమ్ టు కేటీ న్యూస్. ఈరోజు మనం నల్గొండ జిల్లా కొండమల్లపల్లి మండలానికి చెందినటువంటి ఉమ్మడవెల్లి గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బచ్చనబోయిన శ్రీనివాస్ గారితో ఉన్నాం. మరి ఆయన రేపు వచ్చే స్థానిక సంస్థలు ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా, మరి గతంలో ఏమైనా పదవులు అధిరోహించాడా పార్టీలో అనే విషయాలు కూడా ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే సార్. సార్, మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు? కాంగ్రెస్ పార్టీ గత 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం సార్. సో మీరు 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ కూడా మీకు సరైన ప్రాధాన్యత అనేది ఇస్తుందా? ఇస్తుంది సార్, సరైన ప్రాధాన్యతనే ఇస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇంతకుముందు లేదు కదా, ఇప్పుడు వచ్చి 1 సంవత్సరం అయింది కదా. ఇప్పుడు మాకు మా గుమ్మడవెల్లికి ప్రత్యేక ఎమ్మెల్యే గారి అనుబంధం మాకు చాలా ఉంటుంది. ఆయన సహాయ సహకారాలతో మేము ముందుకెళ్తానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు సార్, మన రాష్ట్రాన్ని మీరు కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నారు. మన రాష్ట్రాన్ని 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ పాలించింది సార్. సో ఈ 10 ఏళ్ళు రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసింది అంటారా మీరు? ఏం చేసింది సార్? అప్పుల పాలు చేసింది, రాష్ట్రాన్ని దివాలా తీసింది. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని మనం అప్పుల పాలు చేసింది. ఒక రైతు భరోసా, ఒక పథకాల మినహాయింపు, రైతు బంధు తప్ప దీనికి పరిమితం లేదు. అన్ని యథాస్థాయిలో అప్పుల పాలు అయిపోయినాయి. అంటే మీ గ్రామానికి ఎలాంటి మేలు జరగలేదు 10 ఏళ్ళలో? ఎలాంటి మేలు జరగలేదు. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు 17 నెలలు అవుతుంది సార్. సో ముఖ్యంగా 6 గ్యారెంటీల పేరు చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి 6 గ్యారెంటీల అమలు తీరు ఏ విధంగా ఉంది? బాగానే ఉంది సార్. ఇప్పటివరకు అంటే సన్న బియ్యం కానీ, ఉచిత కరెంటు కానీ, 500 రూపాయల గ్యాస్ కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డులు గత ప్రభుత్వము 10 సంవత్సరాలు పరిపాలన చేసినా కానీ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. మేము వచ్చి 1 సంవత్సరం కాలేదు, రేషన్ కార్డులు ఇచ్చినాం. ఊరికి ప్రతి ఒక్క అర్హులకు రేషన్ కార్డు వచ్చే విధంగా మా గవర్నమెంట్ సహాయ సహకారాలు చేస్తుంది. ఆల్రెడీ రేషన్ కార్డు కూడా వచ్చినాయి, లిస్టు కూడా వచ్చింది. మా గ్రామ పంచాయతీ లిస్టు కూడా అతికిచ్చారు. రేషన్ కార్డులు మాత్రం ఇచ్చినందుకు మా కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున మేము కాకుండా ప్రజలు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తారు. అంటే 10 ఏళ్ళలో రాని రేషన్ కార్డులు ఇప్పుడు ఇచ్చినాం సార్. మేము మా గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడు ఇచ్చినాం. ఆ విషయంలో మాత్రం మా గ్రామం వరకు చాలా సంతోషంగా ఉన్నారు. సో మరి ఇందిరమ్మ ఇళ్ళ పరిస్థితి ఏంది? ఇందిరమ్మ ఇళ్ళ పరిస్థితి సార్, ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ పరిస్థితి అర్హుల వాళ్ళకు ఇప్పుడు కొన్ని వచ్చినాయి సార్. అనేది ఎంత సంఖ్య అనేది తెలియదు, ఇంకా కొన్ని వచ్చినాయి. మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఒక 2 పట్టాలు ఇచ్చారు. వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు. వీళ్ళకి కూడా వస్తుంది. ఒక అందాదా ఒక 15 రావచ్చు, 15 వచ్చినాయి అంటారు మా నాయకులు, మా సీనియర్ నాయకులు. ఇంకా అదేవిధంగా ఇంకా ఎక్కువ వచ్చే విధంగా కూడా మా నాయకులు కష్టపడుతారు. వచ్చే విధంగా వాళ్ళ ఎమ్మెల్యే గారి సహకారంతో కూడా చేసే విధంగా మాట్లాడడం జరుగుతుంది. బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు ఏంది, ఇందిరమ్మ ఇండ్లు అనేవి కేవలం కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చుకుంటారు, అర్హులైన పేదలకు ఇస్తలేరని చెప్పేసి అంటున్నారు. లేదు సార్, మా ఊళ్ళో పార్టీలకు అతీతంగా మీరు తెలుసుకోండి. పార్టీలకు అతీతంగా ఎవరికి ఏమి ఇచ్చారు అనేది మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. ఇద్దరికి సమానంగా బీఆర్ఎస్ అని కాదు, కాంగ్రెస్ అని కాదు, బీజేపీ అని కాదు, అందరికి సమానంగా అర్హులందరికీ ప్రతి ఒక్క అర్హులకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం సార్. అది మీరు ఎంక్వైరీ చేసుకోండి, తెలుసుకోండి. సార్, సన్న బియ్యం విషయం 6 గ్యారెంటీల్లో అమలు అప్పుడు ఏమిది సన్న బియ్యం ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పలేదు. సో అయినా కానీ ఆ సన్న బియ్యం పథకాన్ని తీసుకొచ్చి అమలు చేస్తున్నారు. సో ఆ పథకం పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు? చాలా సంతోషం వ్యక్తం చేశారు సార్. ఇలా ఇంతకుముందు వచ్చే బియ్యం తినాలంటే తినలేక కోళ్ళ ఫారాలకు దీనికి చెప్పకూడదు కానీ దీనికి అమ్ముకునేవారు. ఈరోజు ఒక బియ్యం అమ్మే పొజిషన్లో లేరు. ఎందుకంటే సన్న బియ్యం వస్తున్నాయి కదా సార్. అవి సన్న బియ్యం వస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో అన్ని పథకాల పెట్టని పథకం కూడా ఈ పథకం 100% సక్సెస్, 100% జనాల్లోకి వెళ్ళిపోయింది. చాలా సంతోషం వ్యక్తం చేశారు ఈ గవర్నమెంట్ సన్న బియ్యం ఇవ్వడం వల్ల. రేపు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ఈ సన్న బియ్యం పథకం అనేది కాంగ్రెస్ అభ్యర్థులకు మేలు చేస్తుందంటారా? చాలా వరకు 100% సార్, 100% మేలు చేస్తుంది. ఎందుకంటే సన్న బియ్యం అంటే ఏం సార్, ప్రతి ఒక్కరు తినేది సన్న బియ్యం. ఇప్పుడు దొడ్డు బియ్యం గిడ్డు బియ్యం ఏం రావట్లేదు కదా సార్. ప్రతి ఒక్కరు చిన్న రైతన్నా పెద్ద రైతన్నా ఎవరైనా సన్న బియ్యమే తింటున్నారు. అలాంటిది ప్రజల్లోకి తీసుకొచ్చింది గవర్నమెంట్. ఇది చాలా సంతోషమైన విషయం. సో రేపు వచ్చే స్థానిక సంస్థలు మీరు ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా? గతంలో మీ కుటుంబం నుంచి ఎవరైనా పోటీ చేసిరా? మా నాన్న చేసింది సార్. ఇంతకుముందు సర్పంచ్గా పోటీ చేసింది సార్ మా నాన్న. మా నాన్న కూడా ప్రజలకు అందుబాటులో ఉండి అనేక కార్యక్రమాలు చేసిండు. ఆయన కొన్ని ఆరోగ్య కారణాల వల్ల ఆయన చనిపోవడం జరిగింది. ఆయన బాటలో నా జనాలు అవకాశం ఇచ్చి, మా పార్టీ అవకాశం ఇచ్చి, మా బాలునాయక్ గారు, మా ఆలంపల్లి నరసింహ గారు, మా ఎంపీపీ మేడం గారు, మా ఊళ్ళో సీనియర్ నాయకులు వాళ్ళందరి సహకారంతో నాకు అవకాశం వస్తుందని ఆశిస్తున్నా సార్. నేను ఖచ్చితంగా పార్టీకి వెళ్ళి టికెట్ ఆశిస్తున్నా సార్. సో ఒకవేళ ప్రజలు మీకు అవకాశం ఇచ్చి మీ పార్టీ ఆదేశిస్తే మీకు టికెట్ వస్తుంది అనుకో, సో మీ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉన్నారు మీరు? ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అంటే సార్, ఇప్పుడు ఒక డ్రైనేజ్ సమస్య ఉంది. ఆ సమస్య గురించి ఫస్ట్ ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్ళి, సార్ మాకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది,
దాని కూడా ప్రపోజల్ పెట్టిర్రు, ఓకే. అది ఇంకా రాలేదు, వచ్చే అవకాశం ఉంది. ఇక సీసీ రోడ్లు అంటే గత మాకు ఇప్పుడు జిల్లాలోనే ఫస్ట్ గత 20 సంవత్సరాల కింద ఫస్ట్ సీసీ రోడ్లు ఇచ్చింది మా ఊడేను. ఓకే. ఈ నల్గొండ జిల్లాలోనే ఓకే. గుమ్మడివెల్లినే మా ఆలంపల్లి నరసింహ గారి సహకారంతో ఇంకేమైనా సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ ప్రభావం కానీ, ఇక వీధి లైట్లు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, మురికి కాలువలు కానీ, ఇవన్నీ సక్రమంగా ప్రజలకు అందే విధంగా శాయశక్తుల మా నాన్నగారు చేసిన విధంగా నేను కూడా చేస్తాను, చాలా ప్రయత్నం చేస్తాను సార్. ఎందుకంటే ప్రజలు ఒక గొప్ప అవకాశాన్ని అందరికి ఇవ్వరు, ఎవరికో కొందరికి ఇస్తారు. ఆ అవకాశాన్ని సరిగా వినియోగించుకొని ప్రజలకు సేవ చేయడమే మా ధ్యేయం సార్. ఇక్కడ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కావచ్చు, లేదా అంగన్వాడీ బిల్డింగ్ కావచ్చు, గ్రంథాలయాలు కావచ్చు, ఇవన్నీ సొంత బిల్డింగ్లు ఉన్నాయి మీ ఊర్లో? సొంత బిల్డింగ్లు ఉన్నాయి సార్, అన్ని సొంత బిల్డింగ్లు ఉన్నాయి. ఓకే. కాకపోతే గ్రామ పంచాయతీ అప్పుడు కూడా మా నాన్న టైంలోనే గ్రామ పంచాయతీ కట్టడం జరిగింది. ఓకే. అది కట్టి కూడా 20 సంవత్సరాలు అవుతున్నది. అది స్కూల్కు కొంచెం అవరోధంగా ఉన్నది. దాన్ని తీసి పక్కకు పెట్టాలనే ఒక ఉద్దేశంతో కూడా మాకు ప్రతిపాదన ఉంది సార్. మేము అది కూడా జనాలకు తీసుకెళ్ళడానికి కూడా చాలా కృషి చేస్తాం సార్. ఎందుకంటే గ్రామ పంచాయతీ అనేది ఒక ప్రజలు ఒక సమస్య తెలుసుకోవాలంటే గ్రామ పంచాయతీ దగ్గరికి పోవాలి సార్. గ్రామ పంచాయతీ దగ్గరికి పోవాలంటే దానికి ఒక ప్రశాంతమైన అన్ని వసతులు ఉండాలి, ప్రశాంత వాతావరణం ఉండాలి. ప్రశాంత వాతావరణంలో ప్రశాంతంగా ఉండే ఒక ప్లేస్లా కట్టాలనేది నా ధ్యేయం సార్. అది ఓకే. ఈ గ్రంథాలయ పరిస్థితి ఇక్కడ గ్రంథాలయం సార్, గ్రంథాలయము యాక్చువల్గా గ్రంథాలయము ఒక చోట అనుకున్నాము, ఒక చోట మన గుడి దగ్గర అనుకున్నాము. అడగడితే బ్రహ్మాండంగా విజయవంతం అయ్యేది. గత పాలకుల వల్ల గ్రంథాలయాన్ని ఊరిచివరగా పెట్టడం జరిగింది. అది అసౌకర్యంగా మారి దానికి నిధులు లేక అసంపూర్ణంగానే ఉంది సార్. అది నిరుపయోగం, ఇప్పుడు వాడుకలో లేదా? వాడుకలో లేదు సార్. అది ఓకే. బిల్డింగ్ మాత్రమే ఉంది సార్, వాడుకలో అయితే లేదు. ఓకే. ప్రజలు ఫైనల్గా మీరు అవకాశం ఇస్తే సర్పంచ్గా మిమ్మల్ని గెలిపించారు అనుకుందాం. సో మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చేయదలుచుకున్నారు? ప్రజలకు మంచి చేయాలి సార్. అంటే మంచి అంటే ఏందని అంటారు, మంచి అంటే నువ్వు ఒక్కనే చేస్తావు అందరు చేయరంటారు. లేదు సార్, వాళ్ళకి నిత్యం అందుబాటులో ఉండాలి. ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్య నాదని పోవాలి. నా జనాలకు సమస్య వస్తే నాదనే సమస్యని పోవాలి, సొంత సమస్యలాగా భావించాలి. నాకు పదవి ఉన్నా లేకున్నా గత 20 సంవత్సరాలు 15-20 సంవత్సరాలకి వెళ్ళి ఏ చిన్న కార్యక్రమం నైట్ 12 గంటలకు ఫోన్ చేసినా, ఏ ఆపద వచ్చినా ముందుండి నా వంతు సహకారంతో వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తున్నాను, చేస్తున్నాను. నాకు పదవి ఉన్న పని చేస్తా, పదవి లేకున్నా పని చేస్తారు. కాకపోతే పదవి అనేది ఒక ఆశ. ఆశ గురించి ఆశపడడం తప్పులేదు. ఒకసారి నా ప్రజలు నాకు అవకాశం ఇస్తే నా ఊరిని అభివృద్ధి చేయడానికి నేను ఎంతో కృషి చేస్తాను సార్. ఓకే. గతంలో మా నాన్నగారి గ్రామ సర్పంచ్గా పనిచేశారు. సో ఆయన హయాంలో కూడా అభివృద్ధి జరిగింది. ఇప్పుడు నాకు కూడా ఒక అవకాశం ఇస్తారు ప్రజలు, మరి నేను కూడా ఖచ్చితంగా నా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరిస్తాను. ఎమ్మెల్యేగా సహాయంతో కావచ్చు, స్థానిక నాయకుల సహకారంతో కావచ్చు, నా గ్రామాన్ని సమస్యలు లేని గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుదని చెప్పి శ్రీనివాస్ గారు అంటున్నారు. సార్, ఖచ్చితంగా మీరు ప్రజలు ఆశీర్వదించి మిమ్మల్ని సర్పంచ్గా చేసి ఈ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పేసి Q10 న్యూస్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ధన్యవాదాలు. ఓకే సార్, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.